ఇవ్వండి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానే. నా కోసం ఏం తీసుకొచ్చారు? కూరగాయలు తీసుకొచ్చాను. జోకులు ఆపండి. నా కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు? గిఫ్టా? గిఫ్ట్ ఏంటి? అదేంటి వాళ్ళు ఏంటో మీకు గుర్తులేదా? నిజంగా గుర్తులేదమ్మా, చెప్పు. మన పెళ్లి తర్వాత మొదటి వ్యాలంటైన్స్ డే అండి. ఓ అవునా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి పెళ్లి తర్వాత నా మీద ప్రేమ తగ్గిపోయిందా? పెళ్లికి ముందు ప్రతి వ్యాలంటైన్స్ డేకి నాకు తెలియకుండానే గిఫ్ట్ ఇచ్చావు. ఏంటండి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారు? ఏమన్నావు? నీ మీద ప్రేమ తగ్గిపోయిందా? అంటే నీకు ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ప్రేమ లేనట్టు. అదే నీకు గిఫ్ట్ ఇచ్చుంటే ప్రేమ ఉన్నట్టేనా? నాకు పెళ్లి కాకముందు మా అమ్మ నాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ నీకు కావాల్సిన గిఫ్ట్లు ఇప్పించావని. కానీ ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు బాధ్యత ఉంది. చూడు, ప్రేమికుల రోజు నాడే నీ మీద ఎక్కువ ప్రేమ చూపించి ఏదో గిఫ్ట్ ఇచ్చి నిన్ను సంతోషపరచడం నా వల్ల కాదు. నీకు ఒకటి చెప్పనా? 365 రోజులు నిన్ను ఏ లోటు లేకుండా నిన్ను సంతోషంగా ఉంచడమే నేను చూపించే ప్రేమ. ఇది ఒక్కటే నాకు తెలుసు.